హాయ్ అండి అందరికీ. చూసారు కదండీ! ఇవాళ నేను కొత్తగా ఒక డెజర్ట్ చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా వైరల్ అవుతుందండి ఇన్‌స్టాలో. చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది నాకైతే. అందుకే వెంటనే మామిడి పళ్ళు తెప్పించేసానండి. చూసారు కదా! బంగినపల్లి మామిడి పళ్ళు మనకి చాలా టేస్ట్ ఉంటాయి కదా! ఇవైతే స్వీట్‌నెస్ కానీ అసలు తింటుంటే కూడా చాలా బావుంటుందండి ఇది. సో, చూసారు కదా! ఇలా పీసెస్‌గా కట్ చేసేసుకొని కొద్దిగా ఇలా మిక్సీకి వేసుకోవాలండి. కొద్దిగా పాలు, అందులోనే కొద్దిగా పంచదార అండి. మేము షుగర్ ఎక్కువ యూజ్ చేయము. సో, నేను దీనికోసం అయితే 1 టేబుల్ స్పూన్ అయితే షుగర్ వేశాను. స్వీట్‌నెస్ కోసం బావుంటుందని వేశానండి. చూసారు కదా! మొత్తం ఇలా గ్రైండ్ పేస్ట్ చేసేసుకోవాలండి. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. అలాగే మనం కట్ చేసుకునే ముందుగా ఇలా ముక్కల్ని కొన్ని పక్కన పెట్టేసుకోవాలండి స్టఫింగ్ కోసం లాస్ట్‌లో. సో, నేనైతే ముందుగా సబ్జా గింజలు నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు అందులో అయితే స్టఫింగ్ చేసుకుందాం. చూసారు కదా! ఒక మంచి గాజు గ్లాస్ తీసుకోవాలండి. అందులో అయితేనే బాగా కనిపిస్తుందంట. కనిపిస్తుంటే బాగా తినేయాలనిపిస్తుందంట. సో, నేను అందులోనే స్టఫింగ్ చేశాను. చూసారు కదా! ముందుగా కొద్దిగా సబ్జా గింజలు, అలాగే కొద్దిగా క్రీమ్ వేసుకున్నానండి. దాంతోపాటు ఈ జ్యూస్‌ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ అలా లేయర్‌గా స్టఫింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అందులో పైన మళ్ళీ సబ్జా గింజలు వేసుకొని ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి. అంతే సింపుల్‌గా అయిపోతుందండి డెజర్ట్. మన ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా కానీ, ఫ్రెండ్స్ వచ్చినా కానీ ఇలా ఈజీగా డెజర్ట్ చేసి పెట్టండి. ఎంత బాగా ఇష్టంగా తింటారంటే అంత బావుందండి. చూసారు కదా! కలర్‌ఫుల్‌గా వచ్చింది కదా! చాలా బాగా డెకరేట్ చేశాను కదండీ! మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీరు ట్రై చేసి చూడండి. మ్యాంగోతో చాలా బావుందండి.